పవన్ కళ్యాణ్ సాయంత్రం బీజేపీ పెద్దలతో భేటీ అవుతారు. అయితే మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ ప్రభావం ఏంటంటూ కూడా తెలుగు రాష్ట్రాలు చర్చించుకునే నేపథ్యంలో హ్యాపీగా ఉన్నారు బీజేపీ నాయకత్వం. మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ఆయన వెళ్ళిన నియోజకవర్గంలో ప్రతి చోట కూడా బీజేపీ విజయ దుందుబి మోగించిన నేపథ్యంలో బీజేపీ నాయకత్వం కూడా పవన్ కళ్యాణ్ తీరుపైన కొంత హ్యాపీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పవన్కి మరిన్ని కీలక బాధ్యతలు కట్టబెట్టే అవకాశం కనబడుతోంది. రాత్రి ఢిల్లీలోనే బస చేస్తారు ఆయన. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారంలో రేపు జరిగేటువంటి కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. ఇక పవన్ కార్యక్రమాలకు సంబంధించి రేపు అక్కడ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం. ఈరోజు ఢిల్లీలోనే అగ్రనాయకులతో బీజేపీ నాయకులతో మాట్లాడబోతున్నారు ఆయన. సౌత్ ఇండియాకి మనం మొదటి నుంచి మాట్లాడుకున్నాం. సౌత్ ఇండియాకి ఒక అస్త్రంలా పవన్ కళ్యాణ్ దొరికారు. రేపటి రోజున సౌత్ ఇండియా వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ సేవల్ని ఎన్డీఏ కూటమి వినియోగించుకునే అవకాశం ఉంది. సో మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, పవన్ కళ్యాణ్కి ఎటువంటి బాధ్యతలు రాబోతున్న ఎన్డీఏ కూటమిలో? ముఖ్యంగా ఆయన మహారాష్ట్రలో తన సత్తా చాటారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రతి చోట కూడా బీజేపీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఈరోజు జరగబోయేటువంటి ఈ భేటీలో పవన్కి ఏ బాధ్యతలపైన చర్చ జరగబోతోంది? ముఖ్యంగా హస్తినాలో పవన్ కళ్యాణ్ పై ఎటువంటి చర్చ కొనసాగుతోంది? తప్పకుండా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మరోమారు చరిత్ర సృష్టించాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ప్రచారం చేసిన ప్రతి చోట కూడా అభ్యర్థులు ఘన విజయం సాధించడం జరిగింది. దీంతో బీజేపీ కొంత హ్యాపీగా ఉంది. మహారాష్ట్రలో ఆయన ప్రచారం చేసిన స్థానాల్లో బీజేపీ గెలవడం పైన కూడా ఆయన ఇప్పటికే అభినందించడం జరిగింది. మరి ఈ రోజు రాత్రికి ఆయన ఢిల్లీ రానున్నారు. ఈరోజు సాయంత్రం వచ్చిన తర్వాత ఢిల్లీ పెద్దలతోటి బీజేపీ పెద్దలతో అయితే భేటీ కానున్నారు. ప్రధానంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ పర్యటనతో పాటు ఆయన మహారాష్ట్రలో నిర్వహించిన సభలు కావచ్చు, ఆయన ప్రచార శైలి పైన కూడా బీజేపీ పెద్దలైతే కొంత హ్యాపీగా ఉన్న పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం ఆయన పెద్దలను అయితే మర్యాదపూర్వకంగానే కలవనున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలకు సంబంధించే ఆయన ఈ భేటీ జరుగుతుందనేది కూడా ఒక చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. మరి మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ఆయన ఢిల్లీకి రావడం అనేది, అదేవిధంగా అగ్రనేతలందరినీ కూడా ఈ రోజు సాయంత్రం ఆయన కలవనున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పర్యటన కొంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. మరి దక్షిణ దేశంలో, ఏదైతే దక్షిణ భారతదేశంలో ఇప్పటికే బీజేపీ కొంత వీక్ గా ఉన్న పరిస్థితి గతంలో మనం చూస్తూ వచ్చాం. మరి ఇప్పుడు ప్రధానంగా పవన్ కళ్యాణ్ తో జరిగిన ఈ యొక్క భేటీ తర్వాత మరి ఆయనకు ఏమైనా కీలక బాధ్యతలు అప్పచెప్తారా, లేదంటే ఆంధ్రప్రదేశ్ తో పాటు బీజేపీకి సంబంధించిన ఏదైనా కీలక బాధ్యతలు ఆయనకు అప్పచెప్తారన్నది కూడా ప్రస్తుతం అయితే మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా సాయంత్రం ఆయన బీజేపీ పెద్దలను కలవడం తోటి ఆయన పర్యటన అంతా కొంత ఆసక్తికరంగా మారిన పరిస్థితి అయితే కనపడుతుంది. మనోజ్, గోపి, అంటే ఆయనకి బాధ్యతలు ఇచ్చి ఏ రకంగా ముందు తీసుకెళ్లబోతుంది ఎన్డీఏ కూటమి? రేపటి రోజున మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు ఉండబోతున్నాయి. అటు తమిళనాడులో కూడా ప్రెసిడెంట్ అంటే రానున్న రోజులు ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్న నేపథ్యం తమిళనాడుకు సంబంధించి డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ వర్సెస్ పవన్ కళ్యాణ్గా మారింది. సో అక్కడ కూడా పవన్ కళ్యాణ్ వినియోగించుకునే అవకాశం ఉందా? ఇంకే రాష్ట్రాలు వినియోగించబోతున్నారైనా ప్రముఖ బాధ్యత ఇవ్వబోతున్నారా? ఖచ్చితంగా చూసిన పరిణామాలు అయితే ఆయనకు చాలా కీలకమైన రోల్ కట్టబెట్టే పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కూటమిలో భాగంగా ఇటు జనసేన అధ్యక్షుడిగానే కాకుండా ఆయన బీజేపీలో ఒక కీ రోల్ పోషించే పరిస్థితి ప్రస్తుతం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంలో కూడా ఆయన స్ట్రైక్ రేట్ 100/100 రావడము, అదేవిధంగా మహారాష్ట్రలో ఇప్పుడు ఆయన ఏదైతే ప్రచారం చేస్తున్నారో ఆ మహారాష్ట్ర ప్రచారంలో కూడా ఆయన ఎక్కడైతే ప్రచారం చేశారో ఆ స్థానాలంతా కూడా బీజేపీ కైవసం చేసుకోవడంతో రానున్న రోజుల్లో ఆయన అవసరాలను అయితే ఖచ్చితంగా బీజేపీ ఉపయోగించుకుంటుంది. ఎందుకంటే తమిళనాడుకు సంబంధించి కావచ్చు, ఇతర రాష్ట్రాలలో కూడా రేపు రాబోయే రోజుల్లో ఢిల్లీలో కూడా ఎలక్షన్స్ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇటు ఢిల్లీకి అంటే కేంద్రం ఖచ్చితంగా ఆయనను బీజేపీ అధినేతలు అయితే ఖచ్చితంగా ఆయనను ఒక స్టార్ డ్రమ్ గానే ఆయనను సేవలు అయితే ఉపయోగించుకునే పరిస్థితి అయితే కనపడుతుంది. మరి ఈ నేపథ్యంలో సౌత్ కు సంబంధించి కూడా ఆయనకు ఏదైనా కీలక బాధ్యతలు కూడా కట్టబెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. సనాతన ధర్మ బోర్డు ఆయన గతంలో లేవనెత్తిన అంశం పైన కూడా ఈ పార్లమెంట్ లో బీజేపీ ఏదైనా చర్చిస్తుందా అన్న దానిపైన కూడా కొంత స్పష్టత రావాల్సిన అవసరం అయితే కనపడుతుంది. మరి ఇప్పటికే షెడ్యూల్ ఖరారైన నేపథ్యంలో మరి ఆయన ఎవరితో భేటీ అవుతున్నారు? బీజేపీ అధిష్టానం, బీజేపీ పెద్దలంటే పీఎం తో భేటీ అవుతున్నారా, అమిత్ షాతో భేటీ అవుతున్నారా, లేదంటే అటు బీజేపీ జాతీయ నాయకత్వంతో భేటీ కాబోతున్నారా? ఖచ్చితంగా అమిత్ షా అపాయింట్మెంట్ అయితే ఇప్పటికే ఖరారైనట్టుగా తెలుస్తుంది. మరొక వైపు జేపీ నడ్డాను కూడా ఆయన ఈ రోజు సాయంత్రం కలవనున్నారు. భాజపా కార్యాలయాన్ని కూడా
వెళ్తారనేది కూడా ఒక సమాచారం అయితే అందుతుంది. మరి జేపీ నడ్డా తోటి చర్చించిన అనంతరం ఆయన అమిత్ షాను కలుస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ కు సంబంధించిన అంశాలపైన కూడా ఆయన అమిత్ షా తోటి చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. దాంట్లో భాగంగానే ఈ మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన అంశం పైన కూడా ఆయన ఒక క్లారిటీ ఇవ్వనున్నారు. రానున్న రోజుల్లో ఇతర రాష్ట్రాలతో పాటు దక్షిణాదిలో కూడా ఎటువంటి వ్యూహాలను అవలంబించాలన్న దానిపైన కూడా అధినాయకత్వంతో మాట్లాడే పరిస్థితి కనపడుతుంది. ఇంకా ఇప్పటికైతే ప్రధానితో అయితే షెడ్యూల్ అయితే ఖరారు కాలేదని చెప్పుకోవచ్చు మనోజ్. రైట్ గోపి, సో మొత్తం మీద పవన్ కళ్యాణ్ కి కీలక బాధ్యతలు అప్పచెప్పబోతోంది ఎన్డీఏ కూటమి. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ పాల్గొని తన నియోజకవర్గాలు ఎక్కడైతే ప్రచారం చేశారో అక్కడ విజయ దుందుబి మోగించింది బీజేపీ. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో మరింతగా ఆయన సేవలు వినియోగించుకునేందుకు, మరింతగా ఆయన చరిస్మాని, ఆయన మాటల్ని, ఆయన యొక్క పర్ఫార్మెన్స్ ని, ఇన్ సెన్స్ ఆయన ఎత్తుకున్నటువంటి ఆ నినాదాలని, ఐడియాలజీని మరింతగా బీజేపీ వినియోగించుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే జాతీయంగా ఆయన ప్రచార సేవల్ని వినియోగించుకోబోతోంది. ఈ నేపథ్యంలో కీలక బాధ్యత కూడా కట్టబోతోంది. సాయంత్రం అమిత్ షాతో అపాయింట్మెంట్ ఫిక్స్ అయిన అమిత్ షాతో భేటీ అవుతారు. ఆ తర్వాత జేపీ నడ్డాతో భేటీ అవుతారు. రేపు ప్రమాణ స్వీకారం, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవంలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఢిల్లీకి వెళ్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సాయంత్రం బీజేపీ పెద్దలతో భేటీ అవుతారు.